శిరీష్ గారు, ఈ యాక్చువల్గా ఈడీ సోదాలు ఈ నెల 5వ తారీఖు జరిగినాయండి. అయితే దానికి సంబంధించిన అఫీషియల్ ఆ రోజు ఏం జరిగింది, ఏమేమి జప్తు చేశాము అనే డీటెయిల్స్ కొద్దిగా లేట్గా ఇస్తారు. ఆ రకంగా ఇప్పుడు ఆ, ఆ దాడుల్లో ఏమేమి సీజ్ చేశారో అఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో ₹1,00,00,000 పైగా నగదు. అసలు క్యాష్ ఎంత ఇండస్ట్రియలిస్ట్ అయినా క్యాష్ రూపంలో అంత దగ్గర పెట్టుకోవచ్చా? ఫస్ట్ డౌట్. అంటే ఇది వీళ్ళది వ్యాపారం రియల్ ఎస్టేట్ అట, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంట. మరి వెల్ఫేర్ అంటే మరి జనరల్గా గవర్నమెంట్ పదజాలం అది. మరి వీళ్ళు ప్రైవేట్గా ప్రజలకు ఏం వెల్ఫేర్ చేద్దామని వచ్చారో 2009-14 మధ్యకాలంలో డిపాజిట్స్ సేకరించినటువంటి విషయం. మరి ఎక్కడ 2009-14, మనం ఇప్పుడు 2026లో ఉంటే ఇతని పేరే నేను మొదటిసారి విన్నాను. సరే, 2019లో పోటీ చేశాడంట, ఓడిపోయాడంట. 2019లో వైసీపీ గాలిలో ఓడిపోవటం ఏంటి అంటే ఈ మహానుభావుడికి అంత గొప్ప ప్రజాబలం ఉందన్నమాట. అంటే 151 స్థానాలు గెలుచుకున్న లిస్టులో మనోడు లేడు, ఓడిపోయాడనమాట వైజాగ్ వెస్ట్ నుంచి. మరి ఎందుకు ఇచ్చారో మరి 2018లో అట ఇతని ఓన్ 700 గజాల స్థలం ఉందట. దాంట్లో మరి జిల్లా పార్టీ కార్యాలయం కట్టించాడంట. మరి దాంతో ఏమైనా ఇచ్చారేమో. సరే, ఇది వాళ్ళ ఇంటర్నల్ గొడవ. మొన్న డాక్యుమెంట్స్ ఇచ్చేసిన దాంట్లో ఆ డాక్యుమెంట్ కూడా ఉందట, వైసీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఒకవేళ కనుక ఆయన అమ్మేస్తేనో లేకపోతే ఫ్రీగా గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తేనో ఆ కాగితాలు ఎక్కడ ఉండాలి? సరే, మరి వైసీపీ నాయకుడిని ఈయన దగ్గర పెట్టాం. మొత్తానికి అదైతే పక్కన పెడితే దీనికి లింక్ ఉందని చెప్పేసి ఒకటైతే, దానికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కాదు 6 రాష్ట్రాలకు విస్తరించినటువంటి ఈ దందా అట ఇది. జార్ఖండ్ ఉంది దాంట్లో, అటు బీహారు, పశ్చిమ బెంగాల్ దాకా సాగిందట ఇది వ్యవహారం. మరి ఇన్ని వేల మంది డిపాజిటర్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు అంటే నాట్ ఏ జోక్. మరి ఎందు గురించి ఇది పబ్లిక్ డొమైన్లోకి రాలేదు అని అంటే ఇతను బాగానే మేనేజ్ చేశాడని అంటున్నారు. మరి 2014-19 మధ్య మీ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు కూడా వెలుగులోకి రాలేదేంటి అంటే, లేదు అతని మీద ఆల్రెడీ జరుగుతున్నాయా, ప్రజలకు తెలియదా, మరి ఇప్పుడే ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది ఏంటి అసలు ఈయన సంగతి అని అంటే ఏం చెప్తారు ప్రభుత్వం తరఫున? సురేష్ గారు, ఆయన 2007 నుండి ఉన్నది అని చెప్పి మొన్న లాస్ట్ సిక్స్త్ వచ్చినటువంటి న్యూస్ లో వచ్చింది. 2007 నుండి ఉన్నది ఈ వ్యవహారం అని. అలాగే తెలంగాణ, పక్క రాష్ట్రం తెలంగాణ కానివ్వండి, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఉందని. వాళ్ళకి ఏంటంటే డిపాజిట్ చేసి వాళ్ళకి ఏదో స్థలము వైజాగ్ లో స్థలం ఇస్తామన్నారంట డిపాజిట్ చేసినటువంటి వాళ్ళకి. అలాగే ఆ స్థలం ఇవ్వకపోవడం ఒకటి, జమ చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళకి డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని ఆశలు పెడతారు కదా సార్. అది తిరిగి ఇవ్వకపోయేసరికి ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అంటే ఇక్కడ దొరికిన రోజే వాడు దొంగసారి, దొరకనంత వరకు దొరలాగే చలామణి అవుతాడు. వాళ్ళకి ఇప్పటికీ ఒక్కొక్కటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సరే ఒక అన్యాయం జరిగింది అంటే ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మీరు అంటున్నారు 14 నుండి 19 వరకు మీరే ఉన్నారు కదా అని. అంటే అప్పుడు వాళ్ళు డిపాజిట్ చేసే క్రమంలో ఉన్నారు సార్. వాళ్ళు అలా కట్టే క్రమంలో ఉన్నారు. వాళ్ళు చేసిన వాటికి మెచ్యూరిటీ వచ్చి ఉండదు. ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే 2021లో ఇవ్వాలంట సార్. వాళ్ళు 2021లో ఇవ్వాల్సినవి మొత్తం 2,000 కోట్లని ఈ రోజు వచ్చింది. మొన్న 3-4 డేస్ బ్యాక్ 3,000 కోట్ల పైన అని చెప్పి న్యూస్ లో వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రజాస్వామ్యం, ఇందాక మీరు అన్నారు లాఠీలు ఎందుకు జులిపించట్లేదు అది ఓకే. ఇట్లాంటి కఠినమైనటువంటి సమయాలలో లాఠీలు జులిపించాలి, అలాంటి సమయంలో కూడా జులిపించాలి. అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏగాడికి అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, డెవలప్మెంట్, రాష్ట్రాన్ని ఏదో స్థానంలో నిలపాలని చెప్పి ఆయన అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఎవరైతే ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకునే వెసులుబాటు కూటమి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సార్. నిన్నగాక మొన్న తమ్మినేని సీతారాం గారిది చూసాం, భూమన కరుణాకర్ రెడ్డి గారిది చూసాం, ఆ తర్వాత ఆయన ఆకే అమర్నాథ్ రెడ్డి గారు ఆయనది చూసాము. చాలా ఉన్నాయి సార్ ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయాలు, భూదందాలు, అక్రమాలు అవన్నీ కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వస్తున్నాయి అని అంటారు మీరు. ఎందుకు అంటే వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్టు ఒక భరోసా. రెండవది
నిర్భయంగా చెప్పుకోగలిగేటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం కూటమి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీన్ని అదనుగా చేసుకునే కదా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెలరేగిపోయి ఇష్టారాజ్యంగా పోలీసులని కూడా చూడకుండా వాళ్ళు ఆ పోలీసుల మీద పడిపోయి వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తున్నారు. వాస్తవానికి స్వేచ్ఛాయుతంగా రాష్ట్రంలో సామాన్యుడు కూడా తన సమస్యను వ్యక్తపరచడం అనేది ఒక మంచి వాతావరణం. కానీ అలాంటి వాతావరణాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది వైకాపా అండ్ బ్యాచ్. ఇక్కడ చూసుకుంటే ఈయన వీళ్ళు టికెట్ ఇచ్చారు సార్, ఆయన ఓడిపోయారు. గతంలో కూడా ఈయనకి 2019లో కూడా 14లో కూడా టికెట్ ఇచ్చినట్టున్నారు సార్. వీళ్ళు 2014లో కూడా ఇచ్చారు. ఏదో స్వర్ణ వికాస్ అంటే ఎంఐఎస్ అంటే స్వర్ణలక్ష్మి వంటి స్కీమ్లు, అవంటే వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కీమ్లు. ఈ స్కీముల ద్వారా సామాన్య చిరు పేదవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా డబ్బులు అక్కడ డిపాజిట్స్ చేయటం, ఆ డబ్బంతా వీళ్ళు బాగా నిల్వ చేసుకొని వాళ్ళకి మెచ్యూరిటీ టైంలో ఈ మెచ్యూరిటీ అయిన తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్ ని ఇవ్వకుండా వాళ్ళకి నాంచటం వల్ల ఒక రకంగా ఎగ్గొట్టారేమో సార్. అందుకే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనేది దాచుకోవటం అనేది క్రిస్టల్ క్లియర్ గా ఇప్పుడు వెల్లడవుతుంది. ఇకపోతే అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. కాకపోతే మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు ఆ లాఠీ చార్జ్ గురించే. దానికి కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే మేము ఇదేదో వ్యూహం, నాకు శ్రీరామ్ గారు అన్నారు వ్యూహం అయితే అది వికటిస్తుందమ్మా అని. కరెక్టే, ఇది వ్యూహం అయితే కాదు శ్రీరామ్ గారు, ఖచ్చితంగా వ్యూహం కాదు. సహనానికి పరీక్ష. రెండవది ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఒకటి. రెండవది ఆ ప్రజలకు మనం ఇవ్వాల్సిన గౌరవం ఉంది. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆయనకు ఓటేసి పులివెందులు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి ఆ ప్రజలకైనా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి మేము సెక్యూరిటీ భద్రత కల్పిస్తున్నాము. కానీ ఆయన ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ఏదైతే కారులో ఉండి ఆయన వెళ్ళాడు అనుకోండి సురేష్ గారు, ఈ సమస్య అంతా లేదు. దారి పొడుగున ఒకవేళ ర్యాలీనే పెట్టుకుని ర్యాలీకే తీసుకోండి పర్మిషన్, మీరు పరామర్శలను తీసుకోవడం ఎందుకు? రోడ్డు బయటకు వచ్చి చేతులు దండం పెట్టుకుంటూ దారి పొడుగున గంటల 5 కిలోమీటర్లకు 6 గంటల షోలు ఎందుకు? ప్రజలు ఇబ్బందులు పాలవటం ఎందుకు? సో ఇక్కడ ఏంటంటే ఏ మాత్రం కూడా బాధ్యత అనేది లేనటువంటి పార్టీ వైకాపా పార్టీ. ఉన్న వ్యక్తులు కూడా అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారు, ప్రజల సొమ్ము ఎంత దోచుకున్నారు, సామాన్యులను కూడా వదలలేదు అనడానికి ఈ రోజు ఈయన ఒక్కడిదే కాదు సార్. గతంలో మనం ఇదే డిబేట్స్లలో కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అతి త్వరలోనే ఉంటాయి అని చెప్పి నేనైతే కూటమి తరపు నుండి చెప్తాను. అలాగే ప్రజలకు మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుతున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినాయంటే ప్రజలు స్వేచ్ఛాయుతంగా తమ కొన్నటువంటి సమస్యల్ని నివృత్తి పరిష్కరించుకోవడానికి ప్రజా వేదికలు కానివ్వండి, గ్రీవెన్స్లు కానీ ఇవన్నీ పెట్టి పోలీసులకు ఇక్కడ చూసుకుంటే పోలీసింగే కదా సార్. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్నారంటే అది గుడ్ పోలీసింగే కదా ఓకే సురేష్ గారు. చూస్తారు, ప్రజలే చెప్తారులేండి వీటన్నిటికీ ఆన్సర్స్. మీరు ఇలాగే కంటిన్యూ చేసుకోండి, వాళ్ళు అలాగే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, మేము చెప్పడం ఎందుకు.